సంక్రాంతి హడావిడి మొదలయ్యింది. నగరాల్లోని ప్రజలందరూ సొంతూళ్ల బాట పట్టారు. ఇక కాలానికి అనుగుణంగా సంక్రాంతి పండుగ కొత్త పుంతలు తొక్కుతోంది. ఊళ్లలో హరిదాసులు, రంగురంగుల గాలిపటాలు, ముగ్గుల్లో మార్పులు జరుగుతున్నాయి. ఇక సంక్రాంతి పండుగ చేసుకోవటంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలది ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ఈసారి కూడా గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగలకు గోదావరి జిల్లాలు తమదైన శైలిలో ముస్తాబయ్యాయి. హరిదాసులు గోదావరి పల్లెల్లో ఇప్పటి నుంచే సందడి మొదలుపెట్టారు. సాంప్రదాయ హరిదాసులు తమ వరవడిని కొనసాగిస్తుంటే లేటెస్ట్ గా హైటెక్ హరిదాసులు మోడ్రన్ గా అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఎన్నో తరాల నుంచి హరిదాసులు తమ సంకీర్తనలతో సంక్రాంతికి కలను తీసుకొస్తారు. వారు ఈ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూనే హైటెక్ తరహాలోకి అడుగులు పెట్టేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తలపై పెట్టుకునే అక్షయ పాత్రను బైకెక్కించారు. శ్రీరామ కీర్తనలను మైక్ల ద్వారా వినిపిస్తూ రామస్వామి అనుగ్రహాన్ని అందరికీ అందేలా చేస్తున్నారు. ఇంతకు ముందు పరుగులు తీసేవారు. ఆ నడకను బైక్లపైకి మార్చేశారు. రైరేమంటూ పల్లెల్లోకి దూసుకెళ్తున్నారు హరిదాసులు. వీరిని చూసి జనాలు చాలా సంతోషపడుతున్నారు. కాలానికి తగినట్లుగా మార్పులను జనాలు కూడా స్వాగతిస్తున్నారు. ఇంతకాలం హరిదాసులకు ఎలాంటి ఆదరణ లభించిందో ఇప్పుడు కూడా అలాంటి ఆదరణే లభిస్తోంది. నరసాపురం, పాలకొల్లు, ఆచంట వంటి ప్రాంతాల్లో అత్యధికంగా గ్రామాలను హరిదాసులు చుట్టుముట్టేస్తున్నారు. గంటల కొద్దీ నిరంతరాయంగా హరికీర్తనలు పాడుతూ ప్రజలను ఆకర్షిస్తుండేవారు. ప్రస్తుతం ఈ ఏడాది తమ బైకులకు మైకులు కట్టుకుని తలపై అక్షయ పాత్రను పెట్టుకుని తెల్లవారుజాము నుంచే సంచరిస్తున్నారు హరిదాసులు. శ్రీమన్నారాయణుడి ప్రతిరూపంగా భావించే మహిళలు, కుటుంబవాసులు వీరికి ధర్మం, దానం చేసేందుకు వారి ఇళ్ల ముందు సిద్ధంగా ఉంటున్నారు. కానీ చాలా మంది హరిదాసుల జీవితాల్లో పెద్ద మార్పులు ఏమీ జరగటం లేదనే వాదనలు కూడా ఉన్నాయి. తాజాగా 2 వీలర్ బైకులపై అక్షయ పాత్రతో ప్రతి ఇంటికి తిరగటం సులువైందని చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల ఎక్కువ ఇళ్ల వద్దకు చేరుకునే అవకాశం లభిస్తుందని చెప్పుకుంటున్నారు కొందరు హరిదాసులు. ఇలా వాహనాలపై తిరగటం మొదలెట్టాక చాలా మంది వృత్తిని వదిలేద్దామనుకున్న వారంతా దాన్ని వదిలేయకుండా కొనసాగించాలనుకుంటున్నారు. ఇక పట్టణాల్లో కొంత ఆదరణ తక్కువగా ఉంటున్నా పల్లెల్లో మంచి అనుభూతినిస్తుందని అంటున్నారు. ఇక ఈ కళపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, కళను ప్రోత్సహించాలని కోరుతున్నారు హరిదాసులు. ప్రభుత్వం తమను ఆదరిస్తే ఈ కళను కొనసాగించేందుకు చాలా మంది హరిదాసుల్లో కూడా ఆసక్తి వస్తుందంటున్నారు.
నెలగానే 16వ తారీఖున డిసెంబర్ 16 నెలగంట పెడతారు. ఆ రోజు మేము వెళ్తే దాసు గారు నెలగంట ఎప్పుడు పెట్టారని అడగడం జరుగుతుందండి. ఇలా మీరు ఆదరిస్తే మేము ఇంకా ఇలాగ తిరగడానికి మాకు ఆస్కారం ఉంటుందండి. ఇది మేము తిరగడం 3వ తరం. ఇది మా తాతగారు, మా నాన్నగారు, మా తరం. ఇప్పుడు రాబోయే తరం మా అబ్బాయిలు చదువుకుంటున్నారండి. వాళ్ళకి కూడా మీరు ఆదరిస్తే 4వ తరం కూడా తిరగడానికి ఆస్కారం ఉంటుందండి. లేకపోతే ఈ హరిదాసు అంతరించిపోతారండి. మీరు భక్తులందరూ ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. మాది వారసత్వం ఇక్కడ, మాది విజయవాడ. అయితే మా తాతల దగ్గర నుంచి ఇక్కడ మాకు వారసత్వం. భక్తులందరూ మమ్మల్ని గమనించి వాళ్ళకి తోచింది ఇవ్వాలని కోరుకుంటున్నాం. వారసత్వం పోగొట్టుకోకుండా మన తాతల కాంచి మేము అందరం కలిసి తిరుగుతున్నాం. మనం ఈ ధనుర్మాసం ప్రారంభం అయింది కాబట్టి హరిదాసులు వస్తుంటారు. మన తాతలు అమ్మమ్మలు ఉన్న కాడి నుంచి వస్తున్నారు కాబట్టి అపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా హరిదాసులకి కానుకలు సమర్పించి అందరూ కూడా ఈ తెలుగు సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. మన సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇవన్నీ కూడా మనం తెలుగు సాంప్రదాయంగా అన్నిటిని మనం అన్ని చేసుకుంటూ వచ్చి హరిదాసులకి మీరు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి కానుకలు అవి సమర్పించుకుని వాళ్ళ దీవెన మనం పొందాలి.